न्यूज़ में आपका इस्तेमाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नजर, आप रखिए खबरनामे। नादरीन मकदम है। देखिए आज की अहम खबर। हमारे नुमाइंदे मोहम्मद जावेद की खास रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें, फेसबुक इंस्टाग्राम पर फॉलो करना ना भूलें। రేవంత్ రెడ్డి గారికి మరి వారి విజ్ఞతకు మరి గత 2018 మరి 2014 ముందు ఎలక్షన్లు అయినప్పుడు కాంగ్రెస్ డిపాజిట్లు కూడా లేకపోయినాడు మరి కేటీఆర్ ఈరోజు సవాల్ చేసేంత ధైర్యం ఎక్కడికి వచ్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు మరవద్దు, మీకు అధికారం ఒకటే ఇచ్చారు, ప్రశ్నించే హక్కులను తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి అప్పజెప్పారు, మర్చిపోవద్దు. 40 మంది శాసనసభలో బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. మీ దగ్గర 60 మంది పరిపాలన చేసుకోవాలి, మీ 60 మందితో పరిపాలన చేపియాలని చెప్పేసి బీఆర్ఎస్కు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు. ఇది మర్చిపోయి ఒక గల్లీ లీడర్, ఒక చిల్లర లీడర్ లాగా ఒక సీఎం హోదాలో ఉన్నామని మర్చిపోయి సవాళ్ళు విసురుతున్నావు. మరి రానున్న ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ యథావిధిగా హామీలను పక్కద్రోవ పట్టించుకుంటూ కాలయాపన చేసుకుంటూ పేపర్కే పరిమితమైన హామీలను చేయడం జరుగుతుంది. మరి గృహలక్ష్మి, గృహజ్యోతి స్కీమ్ కింద మరి పబ్లిక్ని ఎంత వంచనకు గురి చేస్తుందో నిన్న అనౌన్స్ చేసిన మరి దాని యొక్క విధి విధానాలను చూస్తే అర్థమవుతుంది. ఈరోజు 90 లక్షల మంది ఉన్న వైట్ రేషన్ కార్డులు అందరికీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి ఈరోజు 40,000 మందికే పరిమితం చేస్తూ, అందులోనూ మహిళలకు సిలిండర్ మహిళల పేర్ల మీద ఉంటేనే వాళ్ళకి ఆ సబ్సిడీ వర్తిస్తుందని చెప్పి మరి అదేవిధంగా ఉచిత కరెంట్ 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా అనేక కొర్రీలను పెట్టి ఈరోజు పబ్లిక్ని మరి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. వచ్చే ఎంపీ ఎలక్షన్లో మళ్ళా బీఆర్ఎస్కు సహకారం ఇచ్చి మరి సెంట్రల్లో బీఆర్ఎస్ను ఉంచినట్లయితే తెలంగాణ గొంతును ముందుకు తీసుకెళ్తాం. మరి అదే కేసీఆర్ గారు ఉన్నట్లయితేనే ముందుకెళ్ళి తెలంగాణ గురించి ఆనాడు ఒక్కడే కేసీఆర్ తెలంగాణను సాధించిండు. మరి ఈరోజు బంగారు తెలంగాణను మరి నడిపించుకోకుండా మరి వాళ్ళ చేతిలో పెట్టినాక కూడా చేత కాకుండా ఈరోజు కాళేశ్వరంది మేడిగడ్డలో కుంగిపోయినటువంటి 2 పిల్లర్ల గురించే 10 సార్లు చెప్తున్నారు. అరే అది దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఈరోజు కొత్తగా ఏం కాదు, కాంగ్రెస్ హయాంలో కట్టిన అనేక ప్రాజెక్టులు నీళ్ళలో కొట్టుకుపోయినాయి, మర్చిపోయిన విషయాలు మన పబ్లిక్కి తెలియదా? మరి ఆనాడు కట్టుకున్న మరి ప్రాజెక్టులు ఎన్నో గంగలో కలిసిపోయినాయి. మరి మీ హయాంలో నడిచినప్పుడు మరి అది ఎక్కడికి పోయింది? ఈరోజు ఒక 2 పిల్లర్లు రీవర్క్ చేసుకొని రీడిజైన్ చేసుకొని మరి దాన్ని మళ్ళీ చక్కగా చేసుకొని కరువు ప్రాంతాలకు నీళ్ళు అందించే విషయంలో మనం ముందు పోవచ్చు. దాన్ని పక్కన పడేసి చాతగాని పనులన్నీ తీసుకొని ఎవరి మీద ఎంక్వైరీ ఫస్ట్ అయితే ఆ గవర్నమెంటు పబ్లిక్కి కావాల్సిన పనులు చేయండి. తర్వాత ఎవరిపైన 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి మీకు ఎంక్వైరీలు కమిషన్లు చేసుకోవచ్చు. మొదలు మౌలిక వసతులను మరి రైతులకు కావాల్సిన మౌలిక వసతులను తాగునీటిని వచ్చే ఎండాకాలంలో మరి పబ్లిక్కి ఎలా సాయం చేస్తారో దానిపైన దృష్టి పెట్టి మీరు ఇచ్చిన హామీలను ఎంత త్వరగా పూర్తి చేయగలిగితే అంత త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. దాన్ని వదిలేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఖబర్దార్. బీఆర్ఎస్ నాయకులము మరి బీఆర్ఎస్ కార్యకర్తలము మేము కూడా ఉన్నాం, ముందుకు మీ అంతు చూస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీ మాటలు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు 60 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మాకు 40 మంది ఎమ్మెల్యేలు మాకు కూడా ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్నించి మీతో పని చేయించుకోమని చెప్పి తెలంగాణ ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చారు. మరి మా బాస్ కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీలోకి వస్తారు. మొన్న వచ్చిన అసెంబ్లీ లెవెల్కే మీరు భయపడి వాస్తవాలను దాచిపెట్టుకొని అవాస్తవాలను ముందుకు పెట్టుకుంటూ కూర్చున్నారు. జాగ్రత్త, ఖబర్దార్. మీరు పరిపాలన సవ్యంగా చేసుకోండి. దానికి కావాల్సిన సహకారం బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్కి చేత కాకుండా పబ్లిక్ని న్యాయపూర్వకమైన వాళ్ళ కోరికలను వాళ్ళ హామీలను